కొడుక్కి విషమిచ్చి చంపి ఆ తర్వాత దంపతులు కూడా సూసైడ్ చేసుకున్న ఘటన ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అందరినీ కూడా కలిచివేస్తుంది. సో అసలు ఏం జరిగిందా అని చూస్తే ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ లో ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఈ నిర్ణయం తీసుకుంది. సో ఈ దారుణమైన సంఘటన అక్కడ చోటు చేసుకోవడం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఆ ఫ్యామిలీ మొత్తం ఈ బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. సో వెంటనే స్థానికులు కూడా దీన్ని గుర్తించి ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. సో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సో వాళ్ళని ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సో కాకపోతే వాళ్ళందరూ కూడా చనిపోయారు. సో వాళ్ళ వివరాలు పోలీసులు అయితే వివరాలు కొంత అందజేయడం జరిగింది. సో వాళ్ళ పోలీసుల వివరాల ప్రకారం చూసుకుంటే ఆ షాజహాన్పూర్ లో సచిన్ గ్రోవర్ 30 ఏళ్ళ అతను చేనేత వ్యాపారం అయితే చేస్తున్నాడు. అతని భార్య శివాని 28. వీళ్ళకు ఒక 4 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు, ఫాతేహ్ అతని పేరు. సో వీళ్ళు ఇంట్లో ఉన్న సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంటున్నారు ఎప్పటి నుంచో కూడా. అయితే బుధవారం రోజు ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటకు రాలేదు. సో అక్కడ ఉన్న పక్కన ఉన్న ఇళ్ళ వాళ్ళందరికీ కూడా డౌట్స్ వచ్చేసాయి. వెంటనే వాళ్ళు డోర్ కొట్టి చూసినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో వెంటనే వాళ్ళకి అనుమానం వచ్చి కిటికీల్లోంచి చూడడంతో వాళ్ళు సూసైడ్ చేసుకుని అయితే చనిపోయారు. ఆ అబ్బాయి అయితే బెడ్ మీద అలా అపస్మారక స్థితిలో అయితే పడిపోయారు. సో వెంటనే స్థానికులందరూ కూడా అలా వాళ్ళు ఫ్యాన్ కు వేలాడుతున్న ఘటన చూసి షాక్ అయిపోయి పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేసేసారు. వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. సో వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. సో ఆ డోర్స్ ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోతే ఒక రూమ్ లో భర్త, ఇంకొక రూమ్ లో భార్య ఉరివేసుకుని అయితే చనిపోయారు. ఇక అబ్బాయి అయితే మొత్తం కూడా బెడ్ మీద అపస్మారక స్థితిలో అయితే పడి ఉన్నాడు. అలాగే అక్కడ ఒక సూసైడ్ నోట్ కూడా కనిపించింది. సో అలా సూసైడ్ నోట్ రాసుకుని అయితే వీళ్ళు చనిపోవడం జరిగింది. అందులో తమకున్న అప్పులకు సంబంధించి ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి చెప్తూ రాయడం జరిగింది. ఆ సూసైడ్ నోట్ లో ఏముందంటే, నా ఫ్యామిలీపై ఎలాంటి ఫిర్యాదులు లేవు, పూర్తిగా నన్ను సపోర్ట్ చేశారు. మా కారు, ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చండి, దీనివల్ల ఎవరు మా అప్పులు చెల్లించలేదని చెప్పకుండా ఉండాలని చెప్పేసి సచిన్ అయితే తమ సూసైడ్ నోట్ లో అయితే పేర్కొనడం జరిగింది. అంటే వాళ్ళ అప్పుల బాధతో అయితే ఉన్నారు. సో అప్పులు తీర్చడానికి వాళ్ళ ఇల్లుని, వాళ్ళ కార్ని ఇవన్నీ కూడా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అటువంటి ఒక టఫ్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. సో వెంటనే వాళ్ళు అందుకే ఈ అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికే ఈ విధంగా ఈ నిర్ణయం తీసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయారు. వాళ్ళ అబ్బాయికి అయితే విషం ఇచ్చి చంపేసి ఆ తర్వాత వీళ్ళు ఈ నిర్ణయం తీసుకొని సూసైడ్ అయితే చేసుకున్నారు. అయితే ఆ సూసైడ్ నోట్ లో వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు, అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నా కారు అమ్మేసి ఇవన్నిటిని అమ్మేసి తీర్చేయండి, అంటే నేను ఎవరి అప్పులు తీర్చలేకుండా ఉండకూడదు అని చెప్పేసి చనిపోయే ముందు ఆ లెటర్ లో రాసి మరి చనిపోవడం జరిగింది. అంటే తమకు అప్పులు ఏవి ఉండకూడదు అని చెప్పేసి కూడా ఆ లెటర్ లో అయితే రాయడం జరిగింది. అయితే సచిన్ మంగళవారం సాయంత్రం తన తల్లితో కూడా మాట్లాడినట్టు విచారణలో అయితే తేలింది. ఆ సమయంలో 5 లక్షలు బ్యాంకుకు లోన్ కట్టాల్సి ఉంది. కాకపోతే 3 లక్షలు మాత్రమే కట్టారు. ఇంకో 2 లక్షలు అయితే కట్టాల్సి ఉంది. సో ఈ 2 లక్షలు కట్టడానికి వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్తోమత లేకపోవడం, సో బ్యాంకుల దగ్గర నుంచి ప్రెషర్ రావడం, ఈ ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ నిర్ణయం తీసుకోవడానికి కారణమని కూడా చెప్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళు తీవ్ర ఆవేదనకు గురై సూసైడ్ అయితే చేసుకున్నారు. సో ఆ రకంగా పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అయితే వాళ్ళు సూసైడ్ చేసుకునే ముందు వాళ్ళ అబ్బాయి పరిస్థితి గురించి ఆలోచించి, మేము చనిపోతే ఇక అబ్బాయిని ఎవరు పెంచుతారు, ఎవరు బాగా చూసుకుంటారన్న ఒక ఇదితో ఆ అబ్బాయిని కూడా విషమిచ్చి చంపేసి ఆ తర్వాత వాళ్ళైతే సూసైడ్ చేస్తున్నారు. మనం ఇటువంటి ఘటనలు చాలా వరకు చూస్తూ వస్తున్నాం. అంటే ముందుగా తల్లిదండ్రులు పిల్లల్ని చంపేసి ఆ తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయిన ఘటనలు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇంక ఇతరత్ర విషయాల్లో కూడా ఇటువంటి రిపీట్ అవుతూ వస్తున్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్లు, అంటే భార్య ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని పిల్లల్ని అడ్డుగా ఉన్నారని చెప్పేసి చంపేసిన ఘటనలు, భర్తల్ని చంపేసిన ఘటనలు ఇటువంటి చూస్తూ వస్తున్నాం. సో దీంట్లో అయితే ఇక్కడ వీళ్ళ ఇష్యూ మాత్రం మనీ, అంటే అప్పుల బాధతో ఆర్థిక స్తోమత వీళ్ళకంతగా లేకపోవడం, అప్పులు ఎక్కువైపోవడం, వాటిని తీర్చలేక అయితే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో అందుకు ముందే వాళ్ళ అబ్బాయిని అయితే చంపేసి ఆ తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే లెటర్ లో అయితే తమ కారు అమ్మేయండి, తమ ఇల్లు అమ్మేయండి, ఆ అప్పులు ఎవరెవరికో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా క్లియర్ చేసేయండి అని చెప్పేసి లెటర్ లో కూడా రాసి పెట్టి చనిపోవడం జరిగింది. ఆ రకంగా వీళ్ళ కథ అయితే ఒక విషాదాంతంగా అయితే ముగిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ తల్లి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. సో వాళ్ళు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలా ఆర్థిక ఇబ్బందుల సమస్యలతో బాధపడుతూ ఈ నిర్ణయం అయితే వాళ్ళు తీసుకొని ఇలా ఒక ఫ్యామిలీ బలవన్మరణానికి పాల్పడింది. సో అలా వీళ్ళ కథ అయితే విషాదంగా ముగిసిపోయింది. మరి ఇప్పుడు అప్పులకు సంబంధించి తన లెటర్ లో రాశారు కాబట్టి ఆ మేరకు వాళ్ళ ఎవరైతే
అప్పులు అయితే ఉన్నాయో మరి క్లియర్ చేస్తారా ఈ కారు అవన్నీ కూడా అమ్మేసి మరి లేదా అనేది మనం చూడాలి. సో ఇదైతే ఒక విషాదంతంగా అయితే ముగిసిపోయింది. ఇటువంటి ఘటనలు అయితే చాలా వరకు రిపీట్ అవుతూ వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇతరత్ర ఇబ్బందులు కావచ్చు, పిల్లల్ని చంపేసే తర్వాత భార్యాభర్తలు కూడా సూసైడ్ చేసుకొని చనిపోతున్న ఘటనలు రిపీట్ అవుతున్నాయి. సో వీటిలో కాస్త కంట్రోల్ రావాలి. ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మనీ మేనేజ్మెంట్ ఉండాలి అంటూ కూడా కొంతమంది దీనిపైన లెక్చర్స్ అయితే ఇస్తున్నారు. సో మరి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో షాజహాన్పూర్ లో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సో పోలీసులు అయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి చూద్దాం ఫర్దర్ గా ఈ కేసు సంబంధించి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.